రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, వేం నరేందర్ రెడ్డి, కొందరు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు సీఎం. తెలంగాణ పోరాటం అమరుల త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర సృజనాన్ని తయారు చేస్తున్నారు. మరోవైపు పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు సీఎం రేవంత్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ఓవర్ టు యు. శ్రవంతి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జూన్ 2న నిర్వహించబోతున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పారు. అందులో భాగంగానే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈసారి ఇందులో ప్రధానంగా ఈ తెలంగాణ సంబంధించినటువంటి రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర చిహ్నాల్లో కొన్ని మార్పులు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఈ రెండింటిని కూడా ఈ జూన్ 2న అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఇప్పటికే 2 సార్లు రాష్ట్ర గీతంతో పాటు ఇదైతే చిహ్నం ఉందో ఈ చిహ్నానికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు సమావేశమయ్యారు. మళ్ళీ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆ కళాకారులతో ఇవాళ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకరావు, జేఏసీ నేత రఘుతో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇందులో ఈ ఫైనలైజ్ రాష్ట్ర చిహ్నానికి సంబంధించి ఇప్పటికే 4-5 రకాలుగా చిహ్నాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉన్నాయి. అయితే ఇందులో ఇవాళ ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. సో ఏమేమి ఉండాలి, ఏంటి, ఎట్లా ఈ చిహ్నం ఉండాలి అనే దానిపైన చర్చిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇవాళ తుదిరూపు దిద్దుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ముందు నుంచి కూడా చెప్తూ వస్తూ ఉన్నారు, ఇందులో ఈ తెలంగాణ పోరాటము తర్వాత త్యాగాలకు సంబంధించి ఇందులో ఉండాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి అలాంటి వాటికే ప్రాధాన్యత ఉంటుంది, చిహ్నంలో కూడా అవి ఉంటాయని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏవి తీసుకుంటారు, ఏంటి, ఎట్లా ఉండాలి, రాష్ట్ర గీతానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే కొన్ని మార్పులు చేసుకొచ్చి దాన్ని ఫైనలైజ్ చేశారు. మరి ఇక రాష్ట్ర చిహ్నానికి సంబంధించి కూడా ఇవాళ ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఉన్నది. ఇక జూన్ 2న పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అదే జూన్ 2న ఉదయము గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించి ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అక్కడే ఈ 2 కూడా అధికారికంగా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే వరుసగా 2 రోజులు సిఎస్ శాంతికుమారి ఈ ఏర్పాట్లకు సంబంధించి ఎట్లా ఉండాలి, ఏంటి, ఇలా ఇబ్బందులు రాకుండా ఏం చేయాలి, పోలీస్ బందోబస్తు ఎట్లా ఉండాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో సంబంధిత శాఖలకు సంబంధించి సిఎస్ శాంతికుమారి రివ్యూ చేశారు. ఆ తర్వాత డైరెక్ట్ పెరేడ్ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏంటి అనే దానిపైన కూడా సమీక్షించారు. ఆ తర్వాత ఇక సాయంత్రము 7 నుంచి 9 గంటల వరకు ట్యాంక్ బండ్లో పెద్ద ఎత్తున ప్రదర్శన 2 గంటల పాటు ప్రదర్శన నిర్వహించబోతున్నారు. అక్కడ వివిధ కళాకారులకు సంబంధించి వివిధ హోటళ్లకు సంబంధించి మొత్తం 80 స్టాల్స్ను అక్కడ ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు లేజర్ షో కార్యక్రమం కూడా అక్కడ సాయంత్రం ఏర్పాటు చేశారు. సో ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఈ సెలబ్రేషన్స్ అనేది చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ళు పూర్తిగా అవుతున్నాయి. కాబట్టి ఈ 10 ఏళ్ళు కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉంది. ఇక తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఈసారి ఈ జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీ రాబోతుంది. ఇప్పటికే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో డైరెక్ట్ వెళ్ళి సోనియా గాంధీకి ఆహ్వానించారు. సోనియా గాంధీ కూడా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఆ రోజు చీఫ్ గెస్ట్గా సోనియా గాంధీ వచ్చే అవకాశం ఉంటుంది. అందులోనే వాళ్ళు కీలకమైనటువంటి రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇప్పటివరకు ఏం చేసింది, ఇక గతంలో అంటే తెలంగాణ పోరాటంలో ఎట్లా ఉండే, ఎవరెవరికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది, ఇక గత ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేసింది, సో వీటి పూర్తి స్థాయిలో దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ఇప్పటి వరకు జరిగిన రాష్ట్ర వార్తలతో పోల్చుకుంటే ఈసారి చాలా ఘనంగా నిర్వహించాలి. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అదే తరహాలో సిఎస్ శాంతికుమారి కూడా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమావేశాలు నిర్వహించడం, ఎప్పటికప్పుడు అక్కడ ఏర్పాట్లను
పరిశీలించడం. ఇప్పటికే 2 సార్లు పెరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి నిర్వహణ, అక్కడ జనాలు వస్తే ఎటు నుంచి పంపించాలి, విఐపీలకి ఎక్కడి నుంచి పంపాలి, అక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయనే దానిపైన డైరెక్ట్ వెళ్ళి అక్కడ చూశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పలు కీలకమైనటువంటి సూచనలు కూడా చేశారు. ఆ తర్వాత ట్యాంక్ బండ్ పైన కూడా ఈసారి చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి డిసైడ్ అయింది కాబట్టి ప్రభుత్వం అందులో భాగంగానే అక్కడ వచ్చే ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి చెప్పారు. అయితే ఇందులో ఒకవైపు పెరేడ్ గ్రౌండ్, తర్వాత ట్యాంక్ బండ్, ఇటు అధికారులను ఐఏఎస్ అధికారులను కూడా ఇన్ఛార్జిగా నిర్వహించి డైరెక్ట్ వాళ్ళు అక్కడ ఉండి అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పేసి అధికారులు కూడా ఇన్ఛార్జీలుగా కొంతమంది ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జిగా నియమించారు. సో ఈ వరుసగా ఈ 2-3 రోజుల నుంచి కూడా ఈ రాష్ట్ర అవతరణకు సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏంటి, మనం ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ప్రయారిటీస్ ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక పక్క అధికారులతో సమీక్షలు చేస్తూ మరో పక్క కళాకారులకు సంబంధించిన వాళ్ళతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు చేస్తూ ఉన్నారు. మొత్తానికి జూన్ 2న ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర అవతరణ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించే విధంగా ప్రభుత్వం అయితే ఆ దిశగా ముందుకెళ్తుంది. శ్రవంతి.